నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఇంకా లెక్క ఉంది, ఆ లెక్క ఇంకా పూర్తి అవ్వాలి. ఏ లెక్క అది? చంపబడబోవు వారి లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం గురించి, దేవుని గురించి వధింపబడవలసిన వారి లెక్క. ఆవిడున్న బలిపీఠం కింద ఉన్న మహాత్ములు ఎవరయ్యే? చంపబడ్డవాళ్ళు. ఎవరి గురించి చంపబడ్డారు వీళ్ళు? వాక్యం గురించి, లేక దేవుని గురించి చంపబడ్డారు. ఇప్పుడు అలా చంపబడవలసిన వారు, ఇంకా బలిపీఠం కింద చేర్చబడవలసిన వారు, ఇంకా అనేక మంది. ఇంకా లెక్క ఉంది, ఆ లెక్కగా పూర్తవ్వాలి. అంటే బాగా గమనించండి, ఈ లోకంలో సత్యాన్ని ప్రకటించేవాడు, సత్యాన్ని చూపించేవాడు, ఎవరిని లెక్క చేయనోడు, మొహమాటం భక్తి చేయనోడు, వాడిని ఖచ్చితంగా ఈ లోకం వచ్చదని చంపేస్తాయి. ఊరుకోదు, వాడిని మాత్రం ఊరుకోద్దండి. ఖచ్చితంగా ఏదోటి అంటారు, ఏదోటి పొలేరు మాట్లాడటమో, చంపేయడానికి ప్రయత్నించడం, ఏదోటి చేస్తారు. క్రైస్తత్వాన్ని స్థాపించడానికి వచ్చిన యేసయ్యను చంపేశారు. యేసయ్యను వెంబడించిన 12 మంది అపోస్తుల్ని చంపేశారు. ఆ అపోస్తులత్వంలో నిలబడిన తర్వాత వచ్చిన అపోస్తులు కూడా చాలామంది చంపబడ్డారు. బోళ్ళంతమంది నరకబడ్డారు, తలలు తీయబడి, చర్మాలు ఒల్చారు, చిత్రహింసలు పెట్టారు, చాలా భయంకరమైన చావుకు అప్పగింపబడ్డారు. ఎవరో? యేసయ్యను వెంబడిస్తున్న క్రైస్తవులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమైన, ఓర్పైన, కష్టమైన, నష్టమైన, శాపమైన, అదేనా ఇదేనా ఏదైనా క్రీస్తు కొరకు అనుభవించి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కష్టాలు అనిపించి, అన్ని ఇబ్బందులు కలిగి, అంత దరిద్రతను చూసిన అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆయన పోలి నడుచుకోవాలండి. ఏమంటే సుఖాన్ని అనిపించాడా పౌలు? కష్టాలు అనిపించాడా? కష్టాలు అనిపించిన వాడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. నన్ను పోలి నడుచుకోమంటే కష్టాలు అనిపించమనా, సుఖాన్ని అనిపించమనా? కష్టాలు అనుభవించమని. ఎందుకంటే బాగా గమనించండి, అపోస్తలుడైన పౌలు కష్టాలు అనుభవించడం చెప్పడం గల కారణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు వాక్యానుసారంగా నడిచాడు, వాక్యాన్ని బోధించాడు, భక్తి చేయటం ఎవరిని లెక్క చేయలేదు, మొహమాటం ఏమీ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలుకి అన్ని కష్టాలు వచ్చినాయి. ఎవరైతే ఈ విధానంలో ఉంటారు, సత్యమందు నిలుస్తారు, సత్యాన్ని ప్రకటిస్తారు, సత్యాన్ని అవలంబించడానికి ఎవరైనా లెక్క చేయకుండా ఉంటారు, సత్యమని భక్తిని చేయడానికి మొహమాటం లేకుండా ఎవరు బ్రతుకుతారు, వాళ్ళను కూడా అపోస్తుల్లాగానే హింసలకే గురవక తప్పదు.